చదువుకున్న వారంతా సామాజిక స్పృహతో ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించే సదవకాశం మీ ముందుకొచ్చింది. తమను పాలించే నాయకుడిని తామే ఎన్నుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రూపంలో యువత, నిరుద్యోగులు తమ ఆకాంక్షలను గెలిపించే నాయకుడిని ఎన్నుకునే తరుణం ఆసన్నమైంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా గ్రాడ్యుయేటర్ నియోజకవర్గంలో మీరు ఓటరుగా చేరి సరైన వారికి ఓటు వేయడమే. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధి విధానాలు తెలుసుకోండి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు కావాలంటే ముందుగా మీరు పట్టభద్రులై ఉండాలి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే నాటికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఎన్నికలు జరిగే జిల్లాల పరిధిలో నివసించే వారందరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఆధార్, నివాస ధ్రువపత్రంగా చూపించాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారైనా మీ ఆధార్ కార్డు ఈ 2 జిల్లాల్లో ఉన్నట్టయితే గ్రాడ్యుయేషన్ ఎక్కడ పూర్తి చేసినా మీరు ఓటు నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఫామ్ 18 ద్వారా ఓటు రిజిస్టర్ చేసుకున్న వారు అధికారులు వెరిఫికేషన్కి ఇంటికొచ్చినప్పుడు వారికి ఒరిజినల్ సర్టిఫికెట్స్ చూపించాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదవడానికి అసెంబ్లీ ఎలక్షన్ ఓటరుగా ఉండవలసిన అవసరం లేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు వేయడానికి కావలసిన అర్హతలు: ఇంటర్ తర్వాత 3 ఏళ్ల పాటు డిగ్రీ చేసిన వారు, 10+2+3 ఆ పైన విద్యార్హత గల ప్రతి వారు అర్హులే. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాల ద్వారా జారీ చేసిన అన్ని డిగ్రీలను ఆమోదిస్తారు. ఓటు పొందాలనుకునేవారు పాఠశాల విద్య, ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ మొత్తంగా 15 సంవత్సరాలు లేదా ఆ పైగా చదివి అక్టోబర్ 2021 నాటికి డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. 10వ తరగతి చదివి ఆ తర్వాత డిప్లొమా చేసిన, 10వ తరగతి చదివి ఓపెన్ డిగ్రీ లేదా 10వ తరగతి తర్వాత టీచర్ ట్రైనింగ్ చేసిన వారు అర్హులుగా పరిగణించబడరు. అయితే 10వ తరగతి తర్వాత ఇంటర్ చదివి 3 ఏళ్ల డిప్లొమా కోర్సు చేసిన వారు ఓటరుగా నమోదు చేయడానికి అర్హులవుతారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదుకు ఫామ్ 18తో జతపరచవలసినవే. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 2025 ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవడానికి ఫామ్ 18 పూర్తి చేయాలి. దరఖాస్తులు తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, పురపాలక సంఘ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులు ఫామ్ 18తో పాటు డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ, ఆధార్ జిరాక్స్ కాపీ, ఓటర్ ఐడి, 2 పాస్పోర్ట్ ఫోటోలతో పాటు ఫోన్ నంబర్ను జతపరిచి ఆయా మండలాలు, మున్సిపాలిటీల్లో అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టెడ్ చేయించాల్సి ఉంటుంది. 2024 సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 6 మధ్య సంబంధిత అధికారులకు మీ అప్లికేషన్స్ చేరాలి. ఆన్లైన్లో అయినా ఇదే విధంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనూ డిగ్రీ ప్రొవిజనల్, ఆధార్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ ఫోటోలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.